ఎవరైతే అసలు వికలాంగులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ చూస్తే నాకు అనిపించింది, అర్హులకి పింఛన్లు ఇవ్వాలి, అర్హులకు అందరికీ ప్రభుత్వం అండగా ఉండాలి. ఎవరైనా సరే అనర్హులుంటే ప్రభుత్వ ధనాన్ని దోస్తా ఉంటే దోపిడీ చేసి అలాంటి వారిపైన చర్యలు తీసుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మీలో కూడా ఒక మార్పు రావాలి. చెడును చెడుని చెప్పాలి, మంచిని మంచని చెప్పాలి. ఎప్పుడైతే ఆ ధైర్యం మీకు వస్తుందో, ఆ సామాజిక బాధ్యత మీకు వస్తుందో, అప్పుడు మీ అందరికీ న్యాయం జరుగుతుంది. అదే నిజమైన రామరాజ్యం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. రామరాజ్యం మనం విన్నాం, చరిత్రలో ఇప్పుడు కూడా వింటున్నాం. మంచి పరిపాలన ఉంటే దాన్ని రాముడు మారిగా పరిపాలించాలి, ధర్మాన్ని న్యాయాన్ని కాపాడాలని చెప్పి అన్నప్పుడు మీలో కూడా అలాంటి ఆలోచన విధానానికి మీరు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఈరోజు మీ అందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను. నేను మీకు అండగా ఉంటా. 30 ఏళ్లు నన్ను చూశారు. ఎప్పుడన్నా నేను లీవ్ తీసుకున్నానా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడన్నా సిక్ అయ్యానని అడుగుతున్నా. నిద్ర లేస్తే నిద్రపోయే వరకు మెషిన్ మారిగా పనిచేస్తున్నానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవును అంటే చేయలేదు చెప్పండి అవునని. నాకు ఎంతో పైన నేను కష్టపడాలి. నా ద్వారా ప్రభుత్వ యంత్రాంగాన్ని పనిచేయించాలి, అభివృద్ధి చేయాలి, ఆదాయం పెంచాలి. పెంచిన ఆదాయం మళ్లీ మీకు సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, మీ పిల్లల్ని బాగా చదివించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి, మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆలోచించాను. మొన్నటి వరకు వితంతువులకు పింఛన్లు ఇచ్చేవాళ్ళు కాదు. భర్త చనిపోతే పింఛన్ లేదు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఈరోజు నేను వచ్చిన తర్వాత ఒకటే చెప్పాను, భర్త చనిపోతే ఆ నెల నుంచి ఆయన భార్యకు పింఛనిచ్చే విధానం, వితంతు పింఛనిచ్చే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నెలలో